పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గోధుమకుంట ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అవి ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. నేను మంచాల పెంటయ్య, గోధుమకుంట ఎక్స్ఎంటీటీసీ మరియు నక్ష రోడ్డు. నేను ఒక 3 సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 2 నుంచి 8 వరకు బాట నక్ష రోడ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కు ఎప్పుడు దరఖాస్తు ఇచ్చినాం, ఎన్ని దరఖాస్తు ఇచ్చినాం. ఆ కబ్జా సర్వే నెంబర్ 2 అయినా కబ్జా పెడుతున్నాడు, దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేడు. ఈ భూభారతిలో మేము పిటిషన్ ఇచ్చినందుకు కూడా ఇప్పుడు న్యాయం కావాలని మనవి చేస్తున్నాము. అధికారుల దృష్టి కూడా తీసుకున్నాము, పిటిషన్ ఇవ్వమన్నారు. ఖచ్చితంగా ఆ నక్ష అయిపోయేదాకా కూడా మేము ఊరు మొత్తం రైతులు చాలా మంది ఉర్రు. ఆ నక్ష కబ్జా పెడుతుండు, నీళ్ళు ఇచ్చి పెడుతుండు, రాళ్ళు పెడుతుండు. గవర్నమెంట్ భూములు కూడా కుంటలు కూడా కూడుతుంటే కూడా పట్టించుకుంటే అధికారులు లేడు. కంప్లైంట్ ఇచ్చినా కానీ మేమే లీడర్ పోయి మేమే కంప్లైంట్ ఇస్తే అట్లా నాన్న అంటారు, దాన్నే ఉంటారు. ఆ కుంటలలో కూడా మట్టి పోస్తురు, రాళ్ళు పోస్తురు, గోడలు పెడుతురు, అన్నీ పెడుతురు. దయచేసి ఈ భూభారతుల సీఎం దృష్టి కూడా తీసుకుపోయి దీన్ని అధికారుల గురించి కూడా పట్టించుకోవాలని నేను కోరుతున్నాను. నేను పాపరేటివ్ అండి. నా సర్వే 38/ఇలో నాకు 2 ఎకరాల భూమి ఉంది. నేను కొన్ని 15 సంవత్సరాలు అయింది. నాకు పాస్బుక్ మొత్తం రన్నింగ్ వస్తుంది, మొత్తం ఉంది. మొన్న ఇప్పుడు భూమి డౌన్లో ఉండి మట్టి పోసుకుందామంటే అది పట్టాలండి అని ఒక ఆయన, ధరణి అని ఒక ఆయనని మమ్మల్ని పోసుకొని ఇస్తాడు. మాకు రికార్డ్ యాజ్ అంటుండే మాకు రికార్డు ఉన్నది. ధరణి మాకు రైతు బంధు కూడా వస్తున్నది. ఇది మా పరిస్థితి. ఇక్కడ మమ్మల్ని దున్నుకొని ఇస్తారు, మమ్మల్ని చేయనిస్తలేరు, మట్టి పోయినిస్తలేరు. మమ్మల్ని అందరూ బెదిరిస్తున్నారు. ఎంఆర్ఓస్ బెదిరిస్తున్నారు, ఆర్డీఓలు బెదిరిస్తున్నారు, ప్లస్ ఇంకోటి వాటర్ వర్క్స్ కూడా బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఏం చేసుకొని ఇస్తారు. మమ్మల్ని నా దగ్గర మొత్తం రికార్డు ఉంది. ఇప్పుడు అక్కడ చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే మీ రికార్డు మీకు మీరు చేసుకోండి, ఎవరు ఇస్తే మీరేది భయపడతారు, మీ పని మీరు దున్నుకోండి చేసుకోండి చెప్తున్నారు. వాళ్ళేమో బెదిరిస్తున్నారు. ఇదండి పరిస్థితి. ఉన్న భూమి పట్ట భూమి కూడా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఏం చేయాలి? ఎందుకు వదిలే దాని మీద? అక్కడ చెరువు లేదు, కుంట లేదు, ధరణి ఇట్లా ఏది లేదు. దాంట్లో పైన ఒక చెరువు ఉంది, దాన్ని చేసే పిల్లలు దీన్ని చేసి ఆ చెరువు వదిలేశారు. పెద్ద చెరువు పైన ఉంది, చేయాల్సింది అది. ఇది కాదు యాక్చువల్. ఇది చెరువు లేదు, కట్ట లేదు, కుంట లేదు, ఏది లేదు. ఇక్కడ మమ్మల్ని అనవసరం బలి చేస్తున్నారు. పెద్దోళ్ళు ఎవరు పైన ఉన్నారు, అక్కడ దాన్ని ఇచ్చిపెట్టి దీన్ని చేస్తున్నారు. ఇక్కడ చెరువు లేదు, కుంట లేదు, ఏం లేదు, కట్ట ఏది లేదు. చెరువులను చెరువు వేయకుండా ఇది చూపిస్తున్నారు చెరువు అని. గోధుమకుంట ప్రాంతంలో రెవెన్యూ సదస్సులో భాగంగా చాలామంది రైతులు పాల్గొనడం జరిగింది. వారికి సంబంధించినటువంటి సమస్యలని ఈరోజు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.